హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పవనిని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం చేసే రెసిపీ వచ్చేసి వెజ్ నగెట్స్ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఫస్ట్ 1 కప్ మిల్ మేకర్ తీసుకొని 2 కప్స్ హాట్ వాటర్ని యాడ్ చేసేసుకొని 5 మినిట్స్ స్టోర్ చేసి పెట్టుకోవాలండి. అదేవిధంగా 2 పొటాటోస్ని తీసుకొని మంచి బాయిల్ చేసేసుకొని స్కిన్ రిమూవ్ చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నాను ఈ విధంగా మ్యాచ్ చేసి తీసేసుకోవాలండి. మనకి మిల్ మేకర్ అనేది సాఫ్ట్గా బాయిల్ అయిపోయింది కదా, దీంట్లో నుంచి వాటర్ లేకుండా తీసేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని దీంట్లోకి 5 to 6 పచ్చిమిర్చిని అదేవిధంగా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని బరకగా గ్రైండ్ చేసేసుకొని మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ బియ్య పిండిని 2 టేబుల్ స్పూన్స్ మైదా పిండిని యాడ్ చేసి కొంచెం చిల్లీ ఫ్లేక్స్ని ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఆలుని కూడా యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, అదేవిధంగా దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఈ పిండి మొత్తాన్ని మంచిగా కలుపుకున్న తర్వాతకి దీంట్లోకి రుచికి తగిన సాల్ట్ని యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాని కూడా యాడ్ చేసుకొని మరొకసారి మంచిగా కలుపుకొని 1 లెమన్ని యాడ్ చేస్తున్నానండి, జ్యూస్ తీసి. ఇలా వేయడం వల్ల పుల్లగా చాలా బాగుంటుంది. ఇలా స్టోర్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ మైదా పిండిని యాడ్ చేసేసుకొని కొంచెం సాల్ట్ని కొంచెం మిరియాల పొడిని కూడా యాడ్ చేసేసుకొని 1 గ్లాస్ చిన్న గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకొని సైడ్ పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నానుగా ఈ విధంగా మీకు ఇష్టం వచ్చిన షేప్ చేసుకోవచ్చండి. నేనైతే ఇలా చేస్తున్నాను. మీ ఇష్టం వచ్చిన షేప్ని చేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండి ఉంది కదా, ఆ మిశ్రమంలోకి దీన్ని మంచిగా మనం డిప్ చేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను ఈ విధంగా డిప్ చేసేసుకొని కొన్ని కార్న్ఫ్లెక్స్ ఉంటాయి కదా మనకి, వాటిని మంచిగా క్రష్ చేసేసుకొని వీటిని మీన్ నుంచి మనం ఇక్కడ నేను చూపిస్తున్నానుగా ఈ విధంగా మంచిగా ప్రిపేర్ చేసేసుకొని మనకి ఎక్కడ గ్యాప్ అనేది కనిపించకుండా మనం మొత్తం కవర్ చేసేసుకొని అన్నింటినీ ఇదే విధంగా మనం ప్రిపేర్ చేసేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకున్నామంటే మనకి ఎంతో రుచికరమైన వెజ్ నగెట్స్ అయితే రెడీ అయిపోతాయండి. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇలా చేసి పెట్టారంటే చాలా చక్కగా తినేస్తారండి. ఇవి మిల్ మేకర్ వేసాం కదా, చాలా టేస్ట్ ఉన్నాయి. సేమ్ చికెన్కి మనకి మిల్ మేకర్ అనే తేడా లేకుండా మంచిగా చాలా బాగుంటాయండి. హెల్తీగా ఇలా చేసుకొని తినండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. చూడడానికి ఎంత బాగున్నాయో తినడానికి కూడా అంత బాగున్నాయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్స్ ఫ్రెండ్స్. Thank you for watching video.